ఆడవాళ్ళము అందంగా కనిపించాలనేసి చాలా ఆశపడుతూ ఉంటాం. కానీ మన మొహం పైన ఉన్నటువంటి ఈ మంగుమచ్చలు ఏందంటే మనల్ని డిసప్పాయింట్ చేస్తా ఉంటాయి. సో నీకు వయసు అయిపోయింది అన్నట్టుగా చూపిస్తా ఉంటాయి. నువ్వు అందంగా లేవు అన్నట్టుగా చూపిస్తా ఉంటాయి. మన వయసు తక్కువ ఉన్నా కూడా మనకేదో అసహ్యంగా ఈ మంగుమచ్చలు వచ్చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కదా! సో ఇట్లాంటి మంగుమచ్చలు పోవాలి అంటే గనుక చాలామంది వేలు, వందలు, లక్షలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా కూడా సరైన ఫలితం అనేది రాదు. వాళ్ళని అలాగే బాధ పెడుతూ ఉంటుందన్నమాట. కానీ ఈరోజు వీడియోలో నేను ఒక ఐటమ్ అయితే చెప్తాను. దీన్ని కనుక మీరు 10 నిమిషాలు వాడినట్టయితే కనుక మీకు 100% ఈ మంగుమచ్చలు వెళ్ళిపోతాయి అనమాట. నేనేదో వ్యూస్ కోసం చెప్పట్లేదు. నా పాత ఫోటోలు చూడండి, నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ మంగుమచ్చలు ఉన్నాయి, ఇక్కడ మంగుమచ్చలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉండేటివి. లాస్ట్కి ఈ ఐబ్రోస్ దగ్గర కూడా నాకు ఈ మంగుమచ్చలు అనేటివి ఉండేటివి అనమాట. కానీ మన మంతెన గారు ఉన్నారు కదా, సో ఈయన చెప్పినటువంటి ఒక ఇంగ్రీడియంట్ని నేను యూజ్ చేశాను. నాకైతే రిజల్ట్ 100% వచ్చాయండి. ఇప్పుడు నేను ఏంటంటే ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట లైఫ్ని. సో ఇక్కడ చూడండి, నాకు అసలు మంగుమచ్చలు అనేటివి ఒక్కటి కూడా లేవు. నేను ఇదేదో మీకు వ్యూస్ కోసం చెప్పట్లేదు, అలాగే బ్యూటీని యాడ్ చేసి చెప్పట్లేదు, ఇంకేదో ఎడిటింగ్ చేసి అయితే అస్సలు చెప్పట్లేదండి. నా బిఫోర్ ఫొటోస్, ఆఫ్టర్ ఫొటోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు నాకు మంగుమచ్చలు అయితే 100% వెళ్ళిపోయాయి. నేను యూజ్ చేసిన చిట్కా ఏంటి అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ముఖం పైన ఉండే మంగుమచ్చలు వెళ్ళిపోవాలంటే కేవలం ఈ ఒక పొటాటోని యూజ్ చేస్తే చాలండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో అండి, మీకు పలానా టైం అనేది ఏం లేదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ పొటాటోని కనుక మనం అప్లై చేస్తే కనుక సూపర్ రిజల్ట్ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే కనుక నాకు బటర్ఫ్లై షేప్లో మంగుమచ్చలు ఉండేటివి, ముక్కు పైన ఉండేటివి, అలాగే హైబ్రోస్ దగ్గర కూడా ఉండేటివి అనమాట. ఇప్పుడు పూర్తిగా నాకు వెళ్ళిపోయినాయి. కాకపోతే హైబ్రోస్ దగ్గర మీకు అక్కడ కొంచెం బ్లాక్గా కనిపిస్తూ ఉంది చూడండి, అవి మంగుమచ్చలు కాదండి. నేను హైబ్రోస్ చేపించుకొని కొంచెం కొన్ని రోజులైతే అయ్యింది. సో కొంచెం హెయిర్ వచ్చింది, అది మీకు బ్లాక్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి అదైతే మంగుమచ్చలు కాదనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక పొటాటోని బాగా కడిగేసుకోవాలండి. వాటిపైన జిడ్డు ఉంటుంది కదా, మురికి, దుమ్ము అట్లా ఉంటుంది కదా. సో అది మనకు అవసరం లేదు. బాగా కడిగేసి ఈ విధంగా మీరు కట్ చేయండి ఫ్రెండ్స్. అంటే 2 పీసెస్ లాగా కట్ చేసుకున్నారనుకోండి, ఇట్లా అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇట్లా అప్లై చేయడం కష్టం అనుకుంటే కనుక ఇంకా చిన్న చిన్న ముక్కలైనా సరే, ఎట్లా అయినా సరే అండి, మీకు కంఫర్ట్గా ఉండేటట్టు ఎలాంటి షేప్లో అయినా సరే ఇట్లా పొటాటోని కట్ చేసేసుకొని మీకు ఎక్కడైతే మంగుమచ్చలు ఉంటాయో అక్కడ బాగా ఇట్లా మసాజ్ లాగా చేయాలండి. ప్రెషర్ అయితే ఇవ్వకూడదు, పైన మాత్రమే ఇట్లా అప్లై చేయాలన్నమాట. సో ఇట్లా అప్లై చేసేటప్పుడు ఏంటంటే పొటాటోలో ఉండే జ్యూస్ అనేది మన మంగుమచ్చల పైన బాగా పడుతుంది. సో ఇట్లా నేను చూడండి, ఇట్లా 2 ముక్కలుగా తీసుకునేసి ఇట్లా అప్లై చేసుకుంటున్నాను. ఈవినింగ్ మీరు సీరియల్ చూస్తూ ఉంటారు కదండి, సో అప్పుడైనా ఇట్లా అప్లై చేసుకుంటూ సీరియల్ చూసుకోవచ్చు అనమాట. ఒక టైం పాస్ లాగా అవుతుంది. ఈ ఈ పైన పొట్టు ఉంటుంది కదా, అది తీయొచ్చు, తీయకపోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేను ఎట్లా పడితే అట్లా దీన్ని అప్లై చేస్తానన్నమాట. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది, ఇక్కడ చూస్తున్నారు కదా. కాకపోతే మీరు ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని బాగా తుడుచుకునేసి ఎట్లాంటి క్రీమ్స్, ఆయిల్స్ లేకుండా మీ ఫేస్ పైన దీన్ని అప్లై చేయాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత ఆరిపోయినాక చూడండి ఎట్లా అయిందో, స్కిన్ అనేది బౌన్సీగా తయారవుతుందన్నమాట. సో అట్లా మీరు మామూలు వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నట్టయితే ఈజీగా మంగుమచ్చలు వెళ్ళిపోతాయన్నమాట. ఇట్లా పీస్లే కాకుండా కొంతమంది పేస్ట్ అయినా చేస్తారండి. పేస్ట్ చేసి అందులో ఉన్నటువంటి వాటర్ తీసైనా సరే మీరు ఫేస్ పైన అట్లా అప్లై చేసుకున్నట్టయితే బాగా మీకు మంగుమచ్చలు అనేటివి వెళ్ళిపోతాయి అనమాట. ఇంతే అండి, ఇంతకు మించిన అసలు ఏ టిప్ మీకు అవసరం లేదు, పని చేయదు కూడా అనమాట. ఓకేనా? సో చూసారు కదండి, నేను అప్లై చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉందనేసి. నేను ఇప్పటికిప్పుడు యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పట్లేదండి. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దాదాపు ఒక 6 మంత్స్ నుంచి వీటిని యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు రిజల్ట్ వచ్చి కూడా 2 మంత్స్ అయిపోయింది. ఈ 2 మంత్స్లో ఏంటంటే నాకు మళ్ళీ పిగ్మెంటేషన్ ఏమన్నా వస్తుందేమో, సో ఇది యూజ్ చేస్తే వేస్ట్ కదా. సో దీన్ని మనం ఒకరికి చెప్పాలి అంటే మనకు కాన్ఫిడెంట్గా, మనకు 100% రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్పాలి అనే ఉద్దేశంతో రిజల్ట్ వచ్చిన 2 మంత్స్ తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. వండర్ఫుల్గా పనిచేస్తుందండి ఇది, ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీరు సాయంత్రం సీరియల్ చూస్తూ ఉంటారు కదా, అప్పుడైనా సరే మీరు అప్లై చేసుకునేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉండేసి మీరు మొహం కడుక్కునేసినా లేకపోతే స్నానం చేసేసినా కూడా ఏమీ కాదనమాట. బట్ ఏంటంటే నార్మల్ వాటర్ తోటే, సోపులు కానీ ఎటువంటి లిక్విడ్లు కానీ లోషన్లు కానీ ఏం అప్లై చేయకూడదు. నార్మల్ వాటర్ తోటి అట్లా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మన చర్మం అనేది పైన ఈ మచ్చలు పోగొట్టుకోవడం కాదు, లోపల నుంచి హెల్దీగా మెరుస్తూ ఉన్నట్టయితే కనుక మనం ఇంకా అందంగా కనిపిస్తాం అనమాట.
సో ఏమి లేదండి, ప్రతిరోజు కూడా మీరు కూరలు అయితే ఖచ్చితంగా తింటారు కదా. ఈ కూరలు ఏంటంటే మునగాకు ఉండేట్టుగా చూసుకోండి. మునగాకు తాలింపు కావచ్చు, మునగాకు పప్పు కావచ్చు, ఏదైనా సరే మునగాకుతో ఒక రెసిపీ అనేది చేసుకొని ఎవ్రీడే తినడానికి ట్రై చేయండి. సో ఎవ్రీడే కుదరకపోయినా డే బై డే అయినా సరే తీసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీ స్కిన్ అనేది హెల్తీగా లోపల నుంచి గ్లో అవుతుందన్నమాట. ఓకేనా. అట్ ది సేమ్ టైం మీరు ఇంకొకటి ఏం చేయాలి అంటే కనుక జ్యూస్లు ఎక్కువగా తాగండి ఫ్రెండ్స్. జ్యూస్ల వల్ల ఏంటంటే మన చర్మం అనేది మెరుస్తుందన్నమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. దానివల్ల హెల్తీగా ఉంటామన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఒక రోజుకి 70% ఎక్కువగా వాటర్ని తీసుకోవాలన్నమాట. అంటే మీరు 100% మీరు ఫుడ్ని లోపలికి పంపిస్తున్నారు అంటే అందులో 70% వాటర్ క్వాంటిటీ ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. దీనివల్ల కూడా మీ స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. బ్లడ్ అనేది బాగా ప్యూరిఫై అయ్యి బాగా సర్క్యులేషన్ అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా చేసేదానికంటే ముందు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఫుడ్ని తగ్గించాలి. బయట జంక్ ఫుడ్ ఉంటుంది కదా, వీటిని కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నమాట. సో ఇట్లాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్టయితే 100% మీకు పిగ్మెంటేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పిగ్మెంటేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకు పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు కొంతమందికి వస్తుంది. ఇంకా చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు అనమాట. ఇంకా ఒక 70% పీపుల్కి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తారు కదా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు కదా పిల్లలకి. సో అప్పుడు ఎక్కువగా ఈ పిగ్మెంటేషన్ వస్తుందన్నమాట. దానికి రీజన్ ఏంటంటే మన బాడీలో పౌష్టికాహారం అనేది తగ్గిపోయింది అనేసి అర్థం అనమాట. సో వీటిని మళ్ళీ మనం రీఫిల్ చేయాలి అంటే కనుక అది ఓన్లీ ఫుడ్ ద్వారానే అవుతుంది. కాబట్టి ఫుడ్ను మంచిగా యూజ్ చేయండి. ఎక్కువగా వాటర్ ఉండాలి, ఎక్కువగా జ్యూసులు ఉండాలి, ఎక్కువగా ఆకుకూరలు ఉండాలన్నమాట. సో అన్నం తక్కువ తిన్నా కూరలు ఎక్కువ తిన్నట్టయితే కనుక వెయిట్ గెయిన్ అవ్వకుండా మీరు స్లిమ్గా ఉండటంతో పాటు మీ చర్మం అనేది మెరుస్తూ హెల్తీగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఉన్నటువంటి మంగుమచ్చలు ఈజీగా వెళ్ళిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇంకొంతమందికి ఏంటంటే ఇంకా ఆయిల్ పడినప్పుడు కానీ, లేకపోతే చిన్న చిన్న గుల్లలు వచ్చినప్పుడు కానీ, మొటాలు వచ్చినప్పుడు కానీ కొన్ని కణాలు అలాగే ఉండిపోతాయి చూడండి. ప్రెగ్నెన్సీ కంటే ముందు మీ స్కిన్ ఎలా ఉందో అలాగే తిరిగి మళ్ళీ రావాలి అంటే కనుక మీ ఫుడ్ డైట్ని మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్తో పాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మీరు మార్చుకున్నట్టయితే హెల్తీగా మీ స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో పిగ్మెంటేషన్ వెళ్ళిపోవాలన్నా, మీకు ఇక్కడ ఉన్నటువంటి కణాలు వెళ్ళిపోవాలన్నా, మీ స్కిన్ అనేది నేతగా వయసు తక్కువగా కనిపించాలన్నా కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలతోటి నేను చెప్పిన ఈ టిప్ను కూడా ఫాలో అయినట్టయితే 100% రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఈ టిప్ను ఫాలో అయ్యి మీకు ఉన్నటువంటి పిగ్మెంటేషన్ని పూర్తిగా పోగొట్టుకుంటారని ఇవాళ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago.